ఇంకొకటి ల్యాండ్ రీసర్వే అండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. మై గాడ్, అసలు ఎన్నికలు జరిగేటప్పుడు అయితే ఎంత దారుణమైన ప్రచారం చేసినారని అంటే యాక్చువల్లీ రెవల్యూషన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక రెవల్యూషన్. ఎంత గొప్ప రెవల్యూషన్ అంటే ఇది. ఈరోజు భూములు కొనుక్కోవాలని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే ఆ భూములు కొనాలంటే మీకు భయం. ఆ అమ్మే వాడు టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, నేను కొనే టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని భయం మీకుంది. ఆ అమ్మేవానికి భయం. రేపు పొద్దున ఇంకొకడు టైటిల్స్ తీసుకొని వచ్చి నేను ఒరిజినల్ ఓనర్, నువ్వు కాదు ఒరిజినల్ ఓనర్ అంటాడేమో అని చెప్పి వాళ్ళకు అనే అమ్మేవానికి భయం. మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంది. గవర్నమెంట్ గ్యారంటీయే కాదు, గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఇన్సూరెన్స్ ఆల్సో. కొనేవానికి అమ్మేవానికి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది. నీ టైటిల్స్ నేను భరోసా అని. అంటే నీ టైటిల్స్ను వెరిఫై చేసి, నీ టైటిల్స్ను గవర్నమెంట్ వెరిఫై చేసి, నీ కోసం అని చెప్పి రాళ్ళు, సరిహద్దు రాళ్ళు నువ్వు చూపించిన చోట గవర్నమెంట్ పెట్టి, నీ కోసం ఫ్రీగా గవర్నమెంటు ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్ను నియమించి 15,000 మంది సర్వేయర్లను నియమించి 4 ఏళ్ల ప్రక్రియలో 4 ఏళ్ల కార్యక్రమం ఇది. 4 ఏళ్లలో గవర్నమెంట్ వుడ్ బి స్పెండింగ్ 2,000 కోట్లు పైచిలుకు ఆన్ సర్వే ఎక్విప్మెంట్, ఆన్ సర్వేయర్స్ సాలరీస్, ఆన్ ది స్టోన్స్. నీ కోసం పాతుతా ఉన్న ఈ స్టోన్స్ గవర్నమెంట్ సర్వే చేసి, నువ్వు చూపించిన సరిహద్దుల్లో సరిహద్దురాలు నీ కోసం గవర్నమెంట్ నాటించి, నీ కోసం గవర్నమెంట్ సర్వే చేసి నీకు ఆ డాక్యుమెంట్స్ ఇస్తూ ఉంది. నీ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది. నీకు భరోసాగా గవర్నమెంట్ నిలబడతా ఉంది. దట్ ఈస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.